హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి, ముగ్గురిని. ఇంకా అదంతా నిన్న వ్లాగ్లో షేర్ చేశాను కదా. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు చూడండి ఎలా ఉందో. బుడ్డోడు అయితే నిద్ర లేచినా కూడా కొంతసేపు ఆడతాడు అనమాట, అందుకని బొమ్మలన్నీ ఆడేడ పడేసి ఉంటాడు. సో ఇప్పుడైతే నేను ఎక్కడ పెట్టేసేసి ఇంక ఇల్లంతా సర్దేస్తున్నాను. ఇంకా తర్వాత చిమ్మేసేసి ఇల్లు తూడ్చేసేసి నేను ఫ్రెష్ అయిపోయేసి దేవుడి పూజ అది కంప్లీట్ చేశాను అనమాట. పెద్ద వీడియో అయితే ఛానల్లో ఉందండి, ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అనమాట. ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై, ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను, దొండకాయలు కూడా కట్ చేసి పొయ్యి మీద వేసేసాను అనమాట. ఇంకా చామదుంపలు పులుసు పెట్టాలి, ఇంకా చింతపండు అది నానబెట్టేశాను. ఇంకా చామదుంపలు అయితే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసి ఇంకా పులుసు అది పెట్టాలన్నమాట. ఈ బ్లాగ్ అనేది నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి పెడితే మళ్ళీ కలుసుకుందాం.